లేడీ ఉంటుంది, బ్లాక్ మ్యాజిక్ చేస్తుందని అందరూ అంటారు. ఈ బైక్ ప్రాబ్లం నాకు తెలుసు అని అన్నది. హలో గైస్, వెల్కమ్ టు తెలుగు పారానార్మల్స్. సో ఈరోజు మనం చెప్పబోతున్న స్టోరీ హారర్ కాదు, జంప్ స్కేర్స్ అస్సలు లేవు. ఈరోజు స్టోరీ బ్లాక్ మ్యాజిక్ గురించి. సో ఈ స్టోరీ మీరు వినకముందే మీ మిర్రర్స్ పైన క్లాత్ వేసేయండి. ఈ స్టోరీ మన సబ్స్క్రైబర్దే. ఆయన పేరు రవి. రవి ఒక నార్మల్ పర్సన్, నార్మల్ లైఫ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, 9 to 5 జాబ్. ఆయన ఒక ఇంట్లో రెంట్కుంటున్నాడు బ్యాచిలర్గా. సో రవి వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో నుంచి ఎప్పుడు బర్నింగ్ స్మెల్ వస్తుంది. అగరబత్తి అస్సలు కాదు, అదేదో హెయిర్ బర్నింగ్ స్మెల్ వస్తుండే అంట. ఆ ఆంటీ ఎప్పుడు మార్నింగ్ కనిపించదంట. సో రవి యాజ్ యూజువల్ జాబ్ నుంచి రిటర్న్ అవుతుంటే ఎగ్జాక్ట్ బైక్ వాళ్ళ ఇంటి ముందట ఆగింది ఒకరోజు. ఎన్ని కిక్స్ కొట్టినా స్టార్ట్ అవ్వట్లేదు బైక్. అప్పుడే ఆ ఆంటీ వచ్చి ఆ బైక్ని టచ్ చేయగానే బైక్ ఒక్క కిక్లో స్టార్ట్ అయింది. రవి చాలా షాక్ అయ్యాడు. ఆ తర్వాత రవి ఇంటికి వెళ్ళిపోయాడు. అదేంటో తెలియదు, రవికి ఆ రోజు తర్వాత నుంచి 3 to 3:30 అస్సలు నిద్ర పట్టకపోతుంది. సడన్గా లేవడం, మిర్రర్లో రిఫ్లెక్షన్స్, చిన్న చిన్న పారానార్మల్ యాక్టివిటీస్. రవి ఇవన్నీ నార్మల్ అనుకొని వదిలేశాడు. కొన్ని డేస్ అలాగే గడిచాయి. రవికి ఒకరోజు బెడ్ పైన ఒక లెమన్, కుంకుమ అండ్ థ్రెడ్, అవి 3 కనిపించాయి. కానీ రవి అవి కూడా ఇగ్నోర్ చేసి ఆఫీస్ వెళ్ళిపోయాడు. సడన్గా కొన్ని వీక్స్ తర్వాత రవి చాలా సిక్ అయ్యాడు. రవికి ఒక నైట్ మిర్రర్లో రిఫ్లెక్షన్ కనిపించింది. ఏంటి అని చూస్తే రవి మిర్రర్లో స్మైల్ చేస్తున్నాడు. కానీ యాక్చువల్గా రవి అస్సలు స్మైల్ చేయట్లేదు. రవి చాలా షాక్ అయ్యాడు. పక్కన నేబర్స్ని, వాళ్ళని వీళ్ళని కనుక్కొని ఒక పండిత్ గురించి తెలుసుకున్నాడు. ఆయనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది వీటిలలో అని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళ్తే, నీ పైన ఇప్పుడే చేతబడి స్టార్ట్ అయింది, ఈ బ్లాక్ మ్యాజిక్ని ఆపాలంటే నీకు ఓ తాయెత్తు ఇస్తా, ఆ తాయెత్తు ఎప్పుడు ఇప్పకు అని చెప్పాడు. అండ్ నీ పైన చేసిన బ్లాక్ మ్యాజిక్ మిర్రర్ నుంచి అట్రాక్ట్ చేస్తుంది. ఫస్ట్ నువ్వు ఎవ్రీ 6 PM నీ మిర్రర్ని బ్లాక్ చేయి ఫస్ట్. సో రవి ఇంటికి వెళ్ళాడు. 7:30 మిర్రర్ని బ్లాక్ చేస్తుంటే ఒక బ్లాక్ క్లాత్ తోటి సడన్గా మిర్రర్లో రిఫ్లెక్షన్. నీకు దమ్ముంటే మిర్రర్ని క్లోజ్ చేయకుండా ఉండు. ఆ తర్వాత నుంచి ఆ మిర్రర్ బ్రోకెన్, రవి మిస్సింగ్, ఆ ఆంటీ కూడా మిస్సింగ్. ఏంటో ఈ స్టోరీ సగం వరకే వచ్చింది. బ్లాక్ మ్యాజిక్ స్టోరీస్ ఎప్పుడూ కంప్లీట్ కావు. ఈ స్టోరీ చెప్పింది రవి వాళ్ళ ఫ్రెండ్ అక్షయ్. సో నెక్స్ట్ మే బీ యోర్స్. మిర్రర్ పైన బ్లాక్ క్లాత్ కంపల్సరీ వేయండి.